ఈరోజు నేను మంచి యమ్మీ అండ్ సూపర్ డెలిషియస్ 4 గ్రెయిన్స్‌తో చేస్తున్న సాలడ్. సో, ఇంట్లో ఉన్నదే కొన్ని పెసర్లు, కొన్ని చోలే చన్నా, కొన్ని పల్లీలు, కొన్ని జాక్ ఫ్రూట్ సీడ్స్, పనసపండు గింజలు కదా! సో, అవి కూడా వేసి సాలడ్ చేస్తున్నాను. సో, ఇవన్నీ ఓవర్ నైట్‌లో సోక్ చేసి కొన్ని కుక్కర్‌లో ఉడికించుకుంటున్నాను. అలానే ఆ పనసపండు గింజలు కూడా వేసి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేయొచ్చు అన్నిట్లో. అండ్ దట్స్ ఇట్ అండి. దాన్ని ఒక మంచి 3 విజిల్స్ కుక్కర్లో పెట్టి ఉడికిచ్చేసి మంచి సాఫ్ట్‌గా ఉడుకుతుంది అలా అయితే. సో, అంతే శనగలన్నీ బాగా ఉడికాయి. పల్లీలు, చెన్నా, మంచి పెసర్లు అండ్ వెరీ వెరీ డెలిషియస్ ఫ్రెష్ వెజిటబుల్స్‌ని అలా పక్కన కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఈ కొత్తిమీర సాలడ్ డ్రెస్సింగ్‌కి నేను ఇంట్లో చేసుకున్న కొత్తిమీర పచ్చడి చేశాను. సో, అదే యాడ్ చేసుకుంటున్నాను అండ్ దట్స్ ఇట్. అండ్ అంతే మీద కూర్చొని నేను ఎంజాయ్ చేస్తున్నాను. అన్నీ మిక్స్ చేసేసి అదే మనం ఉడికించుకున్న చెన్నా, కొన్ని పల్లి, కొన్ని పెసర్లు, దాని మీద మంచిగా టమాటోస్, కొంచెం ఫ్రెష్ పుదీనా, ఇంకా కీరా, టమాటో, ఆనియన్స్, ఇక్కడ మీకు కావాల్సిన మంచి రా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆర్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్. నేను ఇంట్లో చేసుకున్న కొత్తిమీర పచ్చడి. పచ్చడి కాదు ఇది, జస్ట్ కొత్తిమీర, చిల్లీ, ఇంకా గ్రీన్ చిల్లీస్ 3 గ్రైండ్ చేశాను. సో, అంతే. అది దీంట్లో ఆల్రెడీ సాల్ట్, పెప్పర్ ఉంటుంది కాబట్టి ఇంకా పైనుంచి ఏమీ యాడ్ చేయనక్కర్లేదు. దట్స్ ఇట్. యమ్మీ డెలిషియస్ సాలడ్ ఇస్ ఆల్మోస్ట్ రెడీ. ఎంత ఈజీ అండ్ ఎంత ఫ్రెష్గా ఎంత బాగుంటుందో. సో, నేనైతే ఎంజాయ్ చేసుకుంటున్నాను. సో, ఐ హోప్ యూ లైక్ ద సింపుల్ ఈజీ సాలడ్ డ్రెస్సింగ్ అండ్ రెసిపీ కూడా. సో, యా, ఎంజాయ్ చేయండి మీరు కూడా. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.